పక్షీపురం ఒక అందమైన గ్రామం. అక్కడ పక్షులు సంతోషంగా సహాయం చేసుకుంటూ జీవించేవి. కాని కొన్ని నెలలుగా ఒక వింత సమస్య వాళ్లందర్నీ ఇబ్బంది పెడుతోంది. ప్రతి రాత్రి పక్షులు పెట్టున అన్నీ సరుకులు ఉదయం మాయమైపోతున్నాయి. రాజూ, ఇది ఈ వారం మూడోసారి. ఎంత జాగ్రత్తగా దాచినా ధాన్యం పోయింది. నాకు తెలుసు మాయా. ఊరంతా భయంతో ఉంది. మనం ఈ దొంగను పట్టుకోవాలి. లేకపోతే పిల్లలు ఆకలితో ఉంటారు. ఊరిలో వాళ్లందరూ పొలానికి వెళ్ళిపోతారు. సాయంత్రం అందరూ పొలాల నుండి తిరిగి వచ్చి బయట కూర్చున్నారు. నిన్న మళ్ళీ మా సరుకులు పోయాయి. ఎంత దాచినా ఎవరో తీసుకెళ్తున్నారు. అవును, ఉదయం సరుకులు తెచ్చుకోవడం చాలా కష్టమవుతోంది. చిన్నారులకి ఆకలి వేసింది అంటే మన ఏమి చెయ్యాలి? మా దగ్గర కూడా ఎక్కువ సరుకులు మిగల్లేదు. ఇలా రోజూ పోతుంటే ఏం తింటాం? మనందరం కలిసి ఏదైనా మార్గం వెతకాలి. లేని పక్షంలో మనం ఊరంతా ఆకలితో ఉంటాం. పక్కనే అడుకుంటున్న పిల్లలు సరుకులు పోయిన విషయంపై మాట్లాడుకుంటున్నారు. మిత్రులారా, మీరు విన్నారా? మన సరుకులు మళ్ళీ పోయాయి. అయ్యో, మళ్ళీనా? రేపు మనకు తిండి ఉంటున్నా? నా అమ్మ చెబుతోంది, సరుకులు ఇలా పోతే మనం కొత్త ఊరికి వెళ్ళిపోవాల్సి వస్తుందని. లేదు, మన ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళం. ఎవరు సరుకులు తీసుకెళ్తున్నారో నేను కనుక్కుంటాను. నువ్వు కనుక్కుంటే మేము కూడా నీకు తోడుంటాం. మన ఊరిని రక్షించాలి కదా? అవును, రాత్రి మనమంతా కలిసి కాపలా కాస్తే దొంగ దొరుకుతాడు. పిల్లపక్షులు ఈ రాత్రే దొంగ ఎవరో తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. అంతలో చిన్ను ఇంటివైపు ఏదో కదలిక గమనించాడు. వారు వెంటనే ఆ దిశగా చూశారు. చూడు, ఇదే మన దొంగ. ఇది నిజంగానే దెయ్యం, నేను చెప్పానుగా. భయపడకండి, ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. పిల్లలందరూ నిశ్శబ్దంగా షాడో వెనుక వెళ్తారు. షాడో గింజలతో ఊరి చివర ఉన్న పాత ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? లోపలికి వెళ్ళాలి. ఇలాగే వదిలేస్తే రేపు ఏమీ మిగలదు. ఎవరు నా ఇంట్లోకి వచ్చాన్? మేమే, పక్షిపురం పిల్లలం. మా సరుకులు ఎందుకు దొంగిలిస్తున్నావు? నేను షాడో. చాలా కాలం క్రితం నేను ఈ ఊరిలో ఉండేదానిని. కాని అందరూ నన్ను వదిలేశారు. నేను ఒంటరిగా ఉన్నాను. అందుకే మీ సరుకులు గాచుకున్నాను. కనీసం మీకు నా గురించి గుర్తు వస్తుందని అనుకున్నాను. అంటే నువ్వు హాని చెయ్యాలనుకోలేదా? లేదు, నేను కేవలం మళ్లీ మీతో ఉండాలని అనుకున్నాను. అయితే దొంగతనం ఆపి మాతో తిరిగిరా. పక్షిపురం అందరికీ చెబుతాం. ఇక నువ్వు మా కుటుంబమే. షాడో, ఇకపై దొంగతనం చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు మా ఊరిలో ఉండి మాతో స్నేహంగా ఉండవచ్చు. ఆ రోజునుంచి పక్షిపురంలో ఎప్పుడూ సరుకులు మాయం కాలేదు. షాడో ఇక దొంగ కాదు, ఊరి స్నేహితుడయ్యాడు. పక్షిపురం మళ్లీ సంతోషంగా మారింది.